హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారండి? కొంచెం 4-5 రోజులు గ్యాప్ వచ్చింది. కొంచెం మాకు ఇంటి ముందల పగలగొట్టారని చెప్పే కదా, అది బాగు చేయించుకుంటూ కొంచెం వీడియో లేట్ అయిందండి. ఇప్పుడు ఈ మన వీడియోలు చూస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు. ఇంకా లైకులు రావాలండి, లైకులు రావాలి, కామెంట్లు రాయాలి. మొన్న పెట్టిన వీడియోకి అయితే భలే మంచి మంచి కామెంట్లు వచ్చినాయండి. చాలా బాగా కామెంట్లు రాశారు. అందరికీ మా వీడియోలు ఉపయోగపడుతున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీలాగనే మేము కూడా చేసుకుంటున్నామమ్మా, మీరు ఇచ్చే కిచెన్ వేస్ట్ ఇస్తున్నామమ్మా, మీరు చెప్పినట్టే మేము ఫాలో అవుతున్నాము అని చాలామంది కామెంట్ల ద్వారా నాకు తెలియజేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇదేంటంటే ఇప్పుడు మన కిచెన్ వేస్ట్ వర్షాకాలం ఏం చేయాలండి, కిచెన్ వేస్ట్ మొక్కలకి ఇవ్వలేం కదా అని అడిగారు. ఇప్పుడు నుంచి మీరు ఈ సమ్మర్లో మనం మొక్కలకి ఇవ్వాలి కాబట్టి మన మొక్కలకి అంతా ఇచ్చుకుంటాము. వర్షాకాలంలో ఇలాగా నేను సేవ్ చేసుకొని అంతకుముందు ఈ వీడియోలు పెట్టానండి, చూడండి, కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. ఇదేంటంటే ఇందులో కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను. అంతకుముందు ఆవు పేడ, అరటికాయలు, బెల్లము, మజ్జిగ, ఇంకా మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వర్షాలు పడేటప్పుడు వేసాను. ఇంకా బెల్లం వేసాను. అట్లా నాకు ఇంట్లో వచ్చినవన్నీ కూడా వేసాను. ఇది స్మెల్ వస్తుంది కదమ్మా 4 రోజులు ఆగితేనే అని అంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, కొంచెం ఎండాగాలి తగిలిద్ది, ఇది కొంచెం పైన ఇట్లా మూతేసా, కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఈ గాలికి ఏంటంటే అట్లా రాదండి. మనకి ఒక డ్రమ్ము పెట్టుకున్నాను కదా ఇట్లాగా, ఈ డ్రమ్ములోనే మనం అన్నీ వేసుకోవచ్చు. ఇందులో శనగపిండి పడింది, కొబ్బరి చెప్పులు పడ్డాయి, దేవుడి దగ్గర తీసిన కొబ్బరి చెప్పులు కూడా వేసి చూపించాను అప్పుడు. ఇప్పుడు మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి. ఉల్లిపొట్టు, పాడైపోయిన అరటికాయలు అన్నీ పడ్డాయి. కిచెన్ వేస్ట్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి వర్షాలప్పుడు అని అడిగారు. దానికి ఇలా ఒక డ్రమ్ పెట్టుకొని మీరు కూడా వచ్చినవన్నీ ఒక డ్రమ్లోకి వేసి పెట్టుకుంటే, నేను లాస్ట్ వర్షాకాలం అప్పుడు మొక్కలకి మనం ఇంక ఇవ్వలేం కదా, వర్షాలు పడితే ఆ మొక్కలకి ఇవ్వలేనప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా నిల్వ చేసుకోండి. అప్పుడు మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ఆ మొక్కలకి నేను బలాన్ని ఇవ్వాలి అనుకుంటున్నా. అన్ని ఫ్రూట్స్ మొక్కలు నాకు ఇప్పుడు మంచిగా కాయలు పడుతున్నాయి కదా, సపోటా కానీ, బత్తాయి కానీ, సీతాఫలం కానీ, ఇదండి ఇక్కడ బీరకాయ ఒకటి ఉంది, ఆ తర్వాతకి వస్తా. ఇవండి బత్తాకాయలు కూడా సైజు పెద్దవి అవుతున్నాయి. ఇవండి చూసారా, ఇంకా అటుకున్నాయి. ఇవండి ఇవన్నిటికీ మనం మంచి పోషకాలు అందించాలి. ఇప్పుడు వెంటనే ఇవ్వాలి. నాకేంటంటే ఇప్పుడు 5-6 రోజుల నుంచి కుదరటం లేదు పోషకాలు ఇవ్వడానికి కూడా. ఓన్లీ నీళ్లు అయితే ఇచ్చేసి వెళ్తున్నాను. ఇప్పుడు మంచిగా పోషకాలు ఇద్దామని అనుకుంటున్నా. ఈ కూరగాయల మొక్కలు, తీగజాతి మొక్కలు ఇక్కడ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కొంచెం అది ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు రేపు వర్షాకాలం వస్తే మొక్కలకి ఇచ్చే పని ఉండదు కాబట్టి ఇట్లా ఒక డ్రమ్ పెట్టుకొని ఉల్లిపొట్టు దొరికినా తెచ్చేసుకోండి, అరటికాయలు పాడైనవి దొరికినా వేసుకోండి. ఇంకా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ మన కొబ్బరి, దేవుడి దగ్గర మిగిలిన కొబ్బరి చెప్పులు వేసాము, అవి అడుక్కుంటాయి. అంటే ఆ పైన చెప్ప తీసేసి వేసాము, బాగా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఈ నీళ్ళు కొంచెం తీసుకొని చూపిస్తాం. ఇదండి, ఇది బాగా ఎక్కువ పవర్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి పోసాను కదా, కొంచెం 2 మగ్గులు తీసుకొని ఉంటా. దీన్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు అట్లా సగానికి ఉన్నాయి నీళ్లు. ఇప్పుడు ఇది సగానికి నీళ్లు ఉంటే దాంట్లో ఒక 2 మగ్గులు పోసి ఉంటా. ఇది మంచి పవర్ఫుల్ లిక్విడ్ అండి. ఇంత మంచి లిక్విడ్ మన మొక్కలకి ఇస్తున్నామంటే ఇందులో ఎన్ని రకాలు కలిసి ఉంటాయో ఇప్పుడు మంచిగా ఫర్మెంటెడ్ అయిపోయి మన మొక్కలకి
మంచి ఆహారం అండి. అసలు ఇదేం చేస్తామంటే ఇప్పుడు ఆ నీళ్ళు మొక్కలకి చూపిస్తాం. ఇప్పుడు ఇలా చేసుకుంటే ఉపయోగం ఏందమ్మా అని అడిగారు. అంతకు ముందర నేను ఈ వీడియో చూపించినప్పుడు చాలా మంది అడిగారు నన్ను. ఇక్కడ దగ్గర వాళ్ళు కూడా సుజాతను అట్లా వేసి పెడుతున్నావు వాసన రాదా అని అడిగారు. ఇక్కడ మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు అడిగారు, మా కామెంట్లో కూడా అడిగారు. స్మెల్ అంటే అండి ఇప్పుడు రాకుండా ఏముండదండి, కొంచెం వచ్చిద్ది. అయితే నేను కొంచెం గ్యాప్ పెట్టాను కదా, ఇది ఇట్లా గ్యాప్ ద్వారా ఏంటంటే గాలికి వెళ్ళిపోద్ది. కొంచెం ఎండా గాలి తగిలిద్ది కదా, వర్షం పడ్డా కూడా వర్షపు నీళ్ళు ఇందులోనే పడుతుంటాయి, లైట్గా పడతాయి. ఇట్లా గ్యాప్ ఉంటుంది. ఇదిగండి ఇక్కడ ఇట్లాగా నేను అట్లా జరిపేసేస్తాను. దీనికి ఏంటంటే ఇటు సైడ్ నుంచి కొంచెం పడుతుంటాయి. వర్షపు నీళ్లు పడ్డాయి. ఆ వర్షపు నీళ్ళల్లో కూడా మంచి మినరల్స్ అనేది ఉంటాయి కాబట్టి మన మొక్కలకి ఇంకా మంచి బలాన్ని అందిస్తుంది. మనకి ఇప్పుడు ఇంతకన్నా అసలు బయట నుంచి కంపోస్ట్లు కొనుక్కొచ్చి ఇవ్వాలని కూడా లేదండి. కొంచెం దగ్గరగా పెడుతున్నా చూడండి, ఎంత కలరు మారిపోయిందో చూసారా. మంచిగా ఫర్మెంటెడ్ అయిపోయిందండి. ఆవు పేడ వేసాను, ఇందా చెప్పానో లేదో, ఆవు పేడ కూడా పడింది. మనకి బర్రె పేడ దొరికినా వేసుకోవచ్చు, ఆవు పేడ దొరికినా వేసుకోవచ్చు. ఏదైనా కొంచెం మజ్జిగ, పేడ, అరటికాయలు, ఉల్లిపొట్టు, ఇక మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ లిక్విడ్, ఫ్రూట్స్ తొక్కలు కానీ, కొబ్బరి కానీ ఎన్ని పడ్డాయో చూశారు కదా. ఇన్ని రకాలు పడ్డప్పుడు ఇంకా మన మొక్కలకి ఇక ఇంతకన్నా బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చూశారు కదా, ఇది ఇట్లానే ఇదొక ఏటీఎం లాగా నేను అనుకుంటా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవటము, మన మొక్కలకి మంచిగా లిక్విడ్ పోషకాలు అందించుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం వర్షాకాలంలో ఈ విధంగా తయారు చేసుకుంటే సమ్మర్లో మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆ పైన గట్టిగా వచ్చింది కదండి డ్రమ్ములో, ఆ గట్టిగా వచ్చిన దాన్ని మనం తీసుకొని మొక్కల్లో కొంచెం కొంచెం అట్లా వేసుకుంటూ పోవచ్చు. ఈ లిక్విడ్ అనేది మనం కొంచెం నీళ్ళల్లో కలుపుకొని డైల్యూట్ చేసుకొని మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను మొక్కలకి ఇస్తాను, చూపిస్తున్నాను. ఎందుకండి ఇప్పుడు మనకి కలర్ చూసారా ఎంత కలర్ వచ్చిందో, అంతా మనం ఫర్మెంటెడ్ అయిపోయిందనమాట. మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలండి ఇప్పుడు ఈ లిక్విడ్లో ఉంటాయి. మంచి మీరు ఆవు పేడ దొరికినా, మామూలు పేడ దొరికినా, అంతకుముందు నా వీడియోలు చూసేవాళ్ళు కిచెన్ వేస్ట్ని ఇలాగే సేవ్ చేసుకున్నారు కొంతమంది. అప్పుడు చెప్పారు, నాకు కామెంట్లో కూడా చెప్పారు. ఇప్పుడు మన ఆవు పేడ, బర్రె పేడ అయినా నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది. మొక్క పచ్చదనంగా మంచిగా ఎదగటానికి బాగా ఉపయోగపడుద్దండి. అది అందరికీ తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇట్లాగా మంచిగా ఇప్పుడు మన మొక్కలకి ఈ సమ్మర్లో మంచి డ్రింక్ అన్నమాట మొక్కలకి. ఇప్పుడు చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇట్లాంటి లిక్విడ్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి ఆ సమ్మర్లో అయితే మన మొక్కలకి. ఇదిగండి ఆవు పేడ, ఇదిగండి ఎంత బాగా మగ్గిందో చూసారా. ఎండిన ఆవు పేడను వేసాము అప్పుడు, మంచిగా ఇప్పుడు బాగా పొడి పొడిగా అయిపోయింది. ఎంత బాగా రెడీ అయిందో. అప్పుడప్పుడు అట్లా తీసి వాడుకోవచ్చండి మనము. మీకు గనక ఎవరికైనా ఇప్పుడు వర్షాలు పడుతుంటే గనక, మాకైతే పొద్దున ఒక జల్లు పడింది, మీకు ఎవరికైనా పడుతుంటే గనక ఆ కిచెన్ వేస్ట్ మొక్కలకి ఇవ్వలేం కాబట్టి ఒక డ్రమ్ము పెట్టుకొని డ్రమ్ములో పడేయండి. బయట ఏదన్నా మార్కెట్ దగ్గర పాత అంటే పాడైపోయిన అరటికాయలు, ఉల్లిపొట్టు తెచ్చుకోండి, ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. లేదంటే ఒక 10-20 ఇచ్చినా ఇస్తారు. అవి తీసుకొచ్చి ఒక డ్రమ్లోకి వేయండి. అరటికాయలు, పుల్ల మజ్జిగ, బెల్లము ఇవన్నీ వేసారంటే, ఉల్లిపొట్టు కాస్త నీళ్లు పోసేయండి. మజ్జిగ అయినా నేను అప్పుడు పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చుకొని, మన మామూలు బర్రె పాలతో వస్తాయి కదా సంగం పెరుగు, అది తీసుకొచ్చుకొని 4 ప్యాకెట్లో ఏమో అప్పుడు చిలికి మజ్జిగలా చేసుకొని దాంట్లో బెల్లము, శనగపిండి, ఇంకా
అరటికాయలు అన్ని పిసికి వేసి అప్పుడు ఒక వీడియో చేశాను, అవి కూడా దాంట్లో పోసేసా. అంటే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి మనకి. అన్నీ మిక్స్ అయిపోయినప్పుడు మన మొక్కలకి ఎంత బలం వస్తుంది చెప్పండి. అందుకనే మీరు కిచెన్ వేస్ట్ని ఒక 5-6 బకెట్లుగా పోసుకున్నారంటే దాంట్లోనే పేడ వేసుకోవచ్చు. ఆవు పేడ దొరకపోయినా బర్రె పేడ అయినా వేసుకోండి. ఎండు పేడ అయినా, ఆవు పేడ దొరికింది అనుకోండి ఎండు పేడ, అది కూడా వేసేసుకోవచ్చు. నేను ఎండుదే వేసింది నేను ఇప్పుడు మా మొక్కలకి. అదే అట డ్రమ్లో గోతాన్ని తీసుకొస్తే అప్పుడు ఈయన దాన్నే వేసేసాను, కొద్దిగా వేసాను. అట్లా మీరు అది ఒక నిల్వ చేసుకునే పద్ధతి మనకి. ఎప్పుడైనా మనకి మన మొక్కలకి కిచెన్ వేస్ట్ మనకు చాలట్లేదు అనుకున్నప్పుడు అది కొంచెం తీసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మళ్ళీ బయట కొనుక్కొచ్చేయి ఇచ్చుకోవాలంటే అది సపరేట్గా చేసుకోవాలి. అది కూడా ఇవ్వాలి నేను, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా సమ్మర్ వచ్చేసరికి చాలట్లేదు, కిచెన్ వేస్ట్ కూడా చాలట్లా. కింద మొక్కలకు కూడా పోస్తున్నాను అప్పుడప్పుడు. అందుకని చెప్పి నేను కొంచెం బయట కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. ఏమిస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ రాయండి ఎలా ఉందో. మీరు ఒకళ్ళు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. కిచెన్ వేస్ట్ని ఇట్లా నిల్వ చేసుకోండి. మన మొక్కలకి మంచి ఆహారం ఇప్పుడు ఇచ్చాము, పోషకాలు బాగా అందుతాయి అన్నమాట ఈ లిక్విడ్ నుంచి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.